మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఆ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి రేపో మాపో నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఈలోపే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుగా 23,000 ఉన్నాయని చెప్పి ఒకసారి చెప్పారు, తర్వాత 18,000 అన్నారు. తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికి 6,500 టీచర్ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ ఉపాధ్యాయులను దగా చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 16,347 పోస్టులను ఐడెంటిఫై చేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతోంది. కానీ ఇప్పటికిప్పుడే నిరుద్యోగ ఉపాధ్యాయులందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. దాదాపు 50,000 పోస్టులు ఖాళీగా ఉంటే 16,000 మాత్రమే చూపిస్తున్నారని చెప్పి సాక్షి దినపత్రిక వైఎస్ఆర్సీపీ నాయకులు అంతేవిధంగా నిరుద్యోగ ఉపాధ్యాయులను రెచ్చగొట్టే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు వాటన్నిటిని కూడా నివేదికలు మండల విద్యాశాఖల ద్వారా తెప్పించుకోవడం జరుగుతుంది. ఇలా ఒక పక్క జరుగుతూ ఉంటే అనంతపురంలో కేవలం 183 ఉన్నాయి, శ్రీకాకుళంలో 144, ప్రకాశంలో 124, నెల్లూరులో 104 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి నానా యాగం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం సరికాదని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ నాయకులకు సాక్షి దినపత్రిక కూడా హెచ్చరిస్తా ఉన్నా. మీరిచ్చిన జీవో వల్ల భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జాతీయ విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో మీరు ఇంప్లిమెంట్ చేసి 117 జీవో తీసుకొచ్చినందువలన ఈరోజు వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఈరోజు మిగులుగా ఉండడం జరిగింది. ఇదే అనంతపురం జిల్లాలో మీరిచ్చిన 117 జీవో వలన దాదాపు 1000 ఉపాధ్యాయ పోస్టులు సర్ప్లస్ గా మిగిలిపోవడం జరిగింది. వాటన్నిటిని కూడా మీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ కూడా చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇంకా నివేదికలు రాకముందే అనంతపురంలో నిన్న ఆందోళనలకు దిగాలని చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదు. నిరుద్యోగ ఉపాధ్యాయులు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతవరకు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపైన జిల్లా విద్యాశాఖ అధికారి నివేదికలు తయారు చేస్తున్నారు. మ్యాక్సిమం ఎన్ని ఖాళీలుంటే అన్నింటిని కూడా భర్తీ చేసేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఇంకా అదనంగా ఏమైనా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మైక్రో లెవెల్ వరకు సూక్ష్మంగా పరిశీలించమని జిల్లా విద్యాశాఖలందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా రేపో మాపో విద్యాశాఖ మంత్రి గారిని కలిసి ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటాం. ఇవన్నీ కూడా ఈ భర్తీ ప్రక్రియ ఇదంతా ముగిసేదానికి డిసెంబర్ జనవరి నెలలు అవుతాయి. అప్పుడు డిసెంబర్ జనవరి నెలలో కూడా ఎవరైతే టీచర్లు రిటైర్మెంట్ అవుతారో వాటిని కూడా ఇప్పుడే పరిగణలోకి తీసుకుని వాటిని కూడా భర్తీ చేయండి అని చెప్పి మాన్య ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేస్తాం. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క నిరుద్యోగికి చెప్పిన మాట మేరకు వాళ్ళందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా అవాకులు చెవాకులు ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని సాక్షి దినపత్రిక వైఎస్ఆర్సీపీ నాయకులు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తాను.